బ్రేకింగ్ న్యూస్. ఆందోళన చేస్తున్న విద్యార్థులపై ఆదిపట్ల సీఐ చేయి చేసుకోవడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ నడుస్తుంది. డిఆర్డీఏ ద్వారా ఉచిత ప్రవేశాలు కల్పిస్తున్నామని చెబుతూ 2 ఏళ్ల క్రితం విద్యార్థులను అడ్మిషన్ ఇచ్చిన ఒక ప్రైవేట్ కళాశాల యాజమాన్యం కోర్సు పూర్తయిన తర్వాత సర్టిఫికెట్లు ఇవ్వకుండా వేధిస్తున్నారని విద్యార్థులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన న్యూ శ్రీ చైతన్య కళాశాల చుట్టూ చోటు చేసుకోవడంతో పెద్ద ఎత్తున వివాదం నెలకొంది. సాగర్ రహదారికి ఆనుకుని ఉన్న న్యూ శ్రీ చైతన్య కళాశాలలో డిఆర్డీఏ స్కీమ్ పేరుతో ఉచిత అడ్మిషన్లు ఇస్తున్నామని ప్రచారం చేశారు. ఈ ప్రకటనలను నమ్మి అనేక మంది విద్యార్థులు డిగ్రీ, ఇంజనీరింగ్ వంటి కోర్సుల్లో చేరినట్లు తెలిపారు. కళాశాలలో చేరిన సమయంలో ఎలాంటి ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదని చెప్పినప్పటికీ ప్రస్తుతం కోర్సు పూర్తయిన తర్వాత మెమోలు, టీసీలు, మార్క్స్ మెమోలు, ఇతర సర్టిఫికెట్లు ఇవ్వాలంటే ఫీజులు చెల్లించాలని యాజమాన్యం డిమాండ్ చేస్తోందని విద్యార్థులు ఆరోపించారు. ఈ డిమాండ్ కారణంగా తమ భవిష్యత్తు తీవ్రంగా ప్రభావితమవుతోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సర్టిఫికెట్లు అందకపోవడంతో పలువురు విద్యార్థులు డిగ్రీ, ఇంజనీరింగ్ కౌన్సిలింగ్లకు కూడా హాజరు కాలేకపోయారని తెలిపారు. దీంతో ఉద్యోగ అవకాశాలు, ఉన్నత విద్యా ప్రవేశాలు దెబ్బతింటున్నాయని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కళాశాల యాజమాన్యం తమను ఉద్దేశపూర్వకంగా ఇబ్బందులకు గురి చేస్తోందని, ముందుగా చెప్పిన హామీలను అమలు చేయడం లేదని వారు ఆరోపించారు. ఈ సమస్యపై సోమవారం విద్యార్థి సంఘాల నాయకులు కళాశాల యాజమాన్యాన్ని నిలదీయడానికి వెళ్లారు. అయితే నిర్వాహకులు కళాశాల గేటుకు తాళం వేసి అక్కడి నుంచి వెళ్లిపోయారని విద్యార్థులు తెలిపారు. దీంతో అక్కడే తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. యాజమాన్యం అందుబాటులో లేకపోవడం, సర్టిఫికెట్లపై స్పష్టత ఇవ్వకపోవడంతో ఆగ్రహించిన విద్యార్థులు సాగర్ రహదారిపై బైఠాయించి నిరసనకు దిగారు. అత్యంత రద్దీగా ఉండే సాగర్ రోడ్డుపై విద్యార్థులు సుమారు గంటన్నర పాటు ధర్నా నిర్వహించడంతో భారీ ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. 2 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అంబులెన్స్లు, ఆఫీస్కు వెళ్లే ఉద్యోగులు, ఇతర వాహనదారులు రోడ్డుపై నిలిచిపోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆందోళన ప్రారంభమైన సుమారు గంటన్నర తర్వాత సంఘటనా స్థలానికి సీఐ రవికుమార్ చేరుకున్నారు. అక్కడి విద్యార్థులను రోడ్డుపై నుంచి వెళ్లిపోవాలని ఆయన హెచ్చరించినట్లు సమాచారం. ఈ సందర్భంగా సీఐకి విద్యార్థి సంఘాల నాయకులు, విద్యార్థులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకున్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో కొంతమంది విద్యార్థులపై సీఐ చేయి చేసుకున్నారని ఆరోపణలు వినిపించాయి. అలాగే సంఘటనా స్థలానికి చేరుకున్న మహిళా పోలీసులు కూడా విద్యార్థులతో దురుసుగా ప్రవర్తించారని బాధితులు ఆరోపించారు. ఈ ఘటనతో పలువురు విద్యార్థులు భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నట్లు సమాచారం. ఎస్ఐ సార్ వచ్చి అందరి మా కాలేజ్ బాయ్ లేపెత్తేసి ఇంకొక ఆమె గల్లి కట్టతో కొట్టాల్సింది గట్టి స్టేషన్ వాళ్ళనైతే పూరా ఒక రోడ్ మీద పంట వాళ్ళ పాపం మా కోసం అంతగానో కష్టపడతా అయినా సరే వాళ్ళని ఇట్లా పండుకొని తీసుకొని వాళ్ళు మా కోసం సరే ఇల్లీగల్ ప్రొసీడ్ అవుతున్నాం. ఏ రకంగా ఇల్లీగల్ ప్రొసీడ్ వాళ్ళు కూడా పిల్లల కోసమే కదా వాళ్ళు ఎంతగానో కష్టపడి వాళ్ళకంతా కూడా సెన్సర్ వాళ్ళ కూడా పిల్లలు ఉంటారు కదా సార్, వాళ్ళ పిల్లలకు కూడా ఇట్లుంటే వాళ్ళు ఏం చేస్తారు అప్పుడు కూడా అప్పుడు ఏబీపీ వాళ్ళు సపోర్ట్ గుంజుకోపోతుండేనా ఇట్లనే వాళ్ళు కలెక్టర్ అంతే ఎంతో పోయినా తెలుసా సార్ సర్టిఫికేట్స్ కోసం చాలా పోయినా వీళ్ళు
ఒక మమ్మీకి కట్ట వచ్చేది పడేసి ఏమనుకుంటారు అసలు. కాలేజ్ మార్నింగ్ 9 o'clock నుంచి చూస్తున్నాం. ఒక్క ప్రిన్సిపాల్ అసలు, ఒక్క కరెస్పాండెంట్ అసలు, ఒక్కసారి ఎవ్వరు అసలు ఎంతవరకు కాల్ చేస్తున్నాం అనుకుంటాం. ఏబీవీపీ వాళ్ళు కాల్ చేసారు, పోలీస్ వాళ్ళు కాల్ చేసారు, ఎస్ఐ కాల్ చేసారు, ఇంతమంది కాల్ చేసారు. ఒక్కసారి వచ్చి మీ ప్రాబ్లం ఇదా, మీ ప్రాబ్లం దీనికి సొల్యూషన్ ఇది, సరే ఇది ఇవ్వండి, మేము ఇది పెడతాం పేపర్ సార్. ఒక్కసారి రాలే, ఎవ్వరు కూడా రాలే. ఆ ఉన్న మేడమ్స్ తోనే మాట్లాడి ఉన్న వాళ్ళతో ఇప్పుడు వారు కూడా లేరు. కాలేజ్ కి లోక్ వేసుకొని పోయారు. మేము మేడం ఉండాలి, ఎట్లా చేయాలి. దూరం నుంచి వచ్చాం, టైం చూసి 6 అవుతుంది. మేము మేడం మార్నింగ్ 9 కి వచ్చాం. వీడికి మేము తిండి ఎక్కడ గండి ఆడపిల్లలం నైట్ ఎట్లా చదివేయాలి, పేరెంట్స్ ఎట్లా బాధపడతారు ఇంటికాడ. కాల్ చేసి మాకు పేరెంట్స్ ఏమనుకోవాలి, మేము ఎట్లా చదువుకోవాలి. మా సర్టిఫికేట్స్ కావాలి, మా కోసం అంతగానో కష్టపడ్డా వాళ్ళని ఫస్ట్ రిలీజ్ అయ్యాలి, ఆన్ ది స్పాట్ రిలీజ్ అయ్యాలి అంతే. మార్నింగ్ నుంచి చాలా కష్టపడ్డాం సార్. సిఐ రవికుమార్ పై విద్యార్థులపై చేయి చేసుకున్నారనే ఆరోపణలు వెలువడడంతో శాఖాపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందని సమాచారం. ఈ ఘటనపై ఉన్నతాధికారులు ఇప్పటికే ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే కళాశాల యాజమాన్యం వ్యవహారంపై కూడా సమగ్ర విచారణ జరపాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నారు. సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారన్న ఆరోపణలు, పోలీసుల జోక్యం, రహదారిపై నిరసన కారణంగా మొత్తం ప్రాంతం కొంతసేపు ఉద్రిక్తంగా మారింది. బాధిత విద్యార్థులకు న్యాయం చేయాలని స్థానికంగా డిమాండ్లు పెరుగుతున్నాయి. కొట్టడం కరెక్ట్ అయితే కాదు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రభాకర్ అందిస్తారు. ప్రభాకర్, నిరసన చేస్తున్న విద్యార్థినులను బలవంతంగా తొలగించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? తరంగిణి, అయితే చూస్తున్నాం సాగర్ రోడ్డు పైన విద్యార్థులంతా కూడా రోడ్డుపైకి వచ్చి ధర్నా చేస్తున్నటువంటి నేపథ్యం కనిపించింది. అయితే ధర్నా చేస్తున్నటువంటి విద్యార్థుల పైన ఆదిపట్ల సిఐ రవికుమార్ చేసుకున్నట్టుగా, లాఠీ చార్జ్ చేసుకున్నట్టుగా సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా కూడా వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దీనికి సంబంధించి ఒకసారి మన అప్డేట్స్ చూస్తే, డిఆర్డిఏకి సంబంధించినటువంటి ఒక ఉచిత కోచింగ్ అందిస్తామంటూ శ్రీ చైతన్య కాలేజీ కొంతమంది విద్యార్థులని చేర్పించుకోవడం జరిగింది. డిఆర్డిఏ ద్వారా ఏదైతే ఉచిత కోచింగ్ సంబంధించి 2 ఏళ్ళు కోర్సు ఉంటుందో ఆ కోర్సు తర్వాత పై చదువుకులకు వెళ్ళడానికి ఉంటుంది. సో దీని ద్వారా అడ్మిషన్స్ తీసుకుని ఈ కోర్సుకి సంబంధించి కూడా ఫీ కోర్స్ అంటూ కూడా మొదటి నుంచి కూడా విద్యార్థులకు చెప్పడం జరిగింది. చాలా మంది విద్యార్థులు జాయిన్ అయ్యారు. జాయిన్ అయ్యి ఈ కోర్సు 2 ఏళ్ళు పూర్తి అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏదైతే జాయిన్ అయ్యే ముందు వారు కొన్ని సర్టిఫికెట్లు ఈ కాలేజ్కి ఇవ్వడం జరిగింది కాబట్టి, సో రిటర్న్ ఈ కోర్సు పూర్తి అయిపోయినటువంటి నేపథ్యంలో సర్టిఫికెట్స్ ఇవ్వాలని యాజమాన్యాన్ని కోరగా యాజమాన్యం డబ్బులు అడుగుతుంది అనేది విద్యార్థులు ఆరోపణ చేస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. అయితే డబ్బులు ఎలా ఇస్తాము, ముందుగా అడ్మిషన్లు ఇచ్చేటప్పుడే ముందు మీరు చెప్పాలి కదా, ఉచిత కోచింగ్ అని చెప్పారు డిఆర్డిఏ ద్వారా అని చెప్పడం వల్లనే జాయిన్ అయ్యాము మేము, ఇప్పుడు డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చి కడతాము, మా సర్టిఫికెట్లు మాకు కావాలి అనే దాని మీద కూడా యాజమాన్యం మీద ఆ విద్యార్థులందరినీ కూడా అడగడం జరిగింది. అడిగినా కూడా యాజమాన్యం సరిగా స్పందించలేదు, ఇవ్వమంటూ కూడా ముఖం మీదే చెప్పేసరికి కొంతమంది విద్యార్థి సంఘ నాయకులు వారంతా కూడా కాలేజ్ శ్రీ చైతన్య కాలేజ్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళడం జరిగింది. వెళ్ళి అక్కడ కొంత అడిగే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా కాలేజీకి సంబంధించిన అన్ని కూడా తాళాలు వేసినటువంటి నేపథ్యం, అక్కడి నుంచి విద్యార్థులంతా కూడా అక్కడే బైఠాయించి ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. సో ఇది దాదాపు ఒక అర్ధ గంట నుంచి కూడా ఈ ధర్నా ప్రోగ్రాం కొనసాగింది. పోలీసులు విచారణ వారికి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది, పలానా ప్లేస్ లో ధర్నా చేస్తా ఉన్నారు, ఇటు రవాణా వ్యవస్థకి ఇబ్బంది జరుగుతుందనే దాని మీద కూడా పోలీసులకి
ఇన్ఫర్మేషన్ రావడంతో వారంతా కూడా రావడం జరిగింది. వచ్చి విద్యార్థులను చెల్లాచెదురు చేసేటటువంటి నేపథ్యంలో కొంతమంది విద్యార్థులపైన లాఠీ చార్జ్ చేశారు అనే దాని మీద కూడా విద్యార్థులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉన్నది. అదేవిధంగా మహిళా కానిస్టేబుల్ ఎవరైతే ఉంటారో వారు కూడా కొంతమంది మహిళలను దుర్భాషలు ఆడారనే దాని మీద కూడా మహిళా విద్యార్థులు చెప్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. ఇవాళ మేము పడుతున్నటువంటి బాధ కోసం రోడ్డు ఎక్కి ధర్నాలు చేస్తూ ఉంటే కనీసం పోలీసులు ఎందుకు చేస్తూ ఉన్నారు ఏంటనే దాని మీద కూడా తెలుసుకోవట్లేదు. మేము పడుతున్నటువంటి ఇబ్బందిని చెప్పినా కూడా పట్టించుకోవట్లేదు అనే దాని మీద కూడా అక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా చెప్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. మా సర్టిఫికెట్లు మాకు ఇచ్చేంత వరకు కూడా మేము ఇక్కడి నుంచి కదలబోము అనే దాని మీద కూడా విద్యార్థులంతా కూడా ఏకదాటిమైన నిలబడడం జరిగింది. దాన్ని ఎవరైతే సిఐ ఉన్నారో రవికుమార్ కొంత విద్యార్థులను చెల్లాచెదురు చేసే ప్రయత్నం చేస్తుండగా కొంత లాఠీ చార్జ్ జరిగింది అనే దాని మీద కూడా విద్యార్థులు చెప్తా ఉన్నారు. దాని ఆ వీడియోస్ కూడా మనం చూస్తూ ఉన్నాము, తను ఏ విధంగా ప్రవర్తించాడో పోలీస్ ఆఫీసర్ సిఐకి సంబంధించి కూడా. సో నార్మల్గా క్లిష్ట పరిస్థితుల్లో తప్ప లాఠీ చార్జ్ చేసుకోరనే దాని మీద కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంటుంది కాబట్టి సో అక్కడ ఏం జరిగింది దాని మీద కూడా ఒకసారి ఆరా తీయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో డైరెక్ట్గా సిఏ అదేవిధంగా పోలీసులు రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఆ విద్యార్థులు మాట్లాడించారనే దాని మీద కూడా మనకు ఒకటి వినిపిస్తూ ఉంది. మాట్లాడించినా కూడా విద్యార్థులు అక్కడి నుంచి వెళ్ళిపోలేనటువంటి పరిస్థితుల్లో వారు ఇంకా కూర్చొని ధర్నా చేస్తూ ఉన్నారు. దాదాపు 1 గంట పాటు కూడా వెయిట్ చేశారు. వెయిట్ చేసిన తర్వాత వారందరినీ కూడా అరెస్ట్ చేసేయడానికి వెహికల్స్ వాటన్నిటి కూడా తీసుకురావడం జరిగింది. వారందరినీ కూడా అదుపులోకి తీసుకునేటటువంటి నేపథ్యంలో ఇటు విద్యార్థులకి ఇటు పోలీసులకు మధ్య కొంత ఘర్షణ వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. ఆ ఘర్షణలో మరి సిఐ రవికుమార్ కూడా లాఠీ చార్జ్ చేసుకున్నట్టుగా మనకు దృశ్యాలు కనిపిస్తున్నాయి. అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు వారంతా కూడా చెప్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. సో ఆ విద్యార్థులు అక్కడి నుంచి అంతా కూడా చెల్లాచెదురు చేశారు, కొంతమంది అరెస్ట్ చేశారు, కొంతమంది అక్కడి నుంచి కూడా పంపించేశారు. అదంతా కూడా క్లియర్ చేసినటువంటి నేపథ్యం. సో ఇందులో ముఖ్యంగా కొంతమంది విద్యార్థులు గాయపడ్డారు అనే దాని మీద కూడా తోటి విద్యార్థులు చెప్తా ఉన్నారు. సో దాంతోపాటు మేము ఇక్కడ ధర్నా చేయడానికి ప్రధాన కారణం మా సర్టిఫికెట్స్ కోసం చేస్తూ ఉన్నాం, పలానా కాలేజ్ మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉంది అనే దాని మీద కూడా వారంతా మాట్లాడుతున్నప్పుడు ఆ కాలేజీ యాజమాన్యంతో ఎందుకు వచ్చినటువంటి పోలీసులు వారంతా కూడా మాట్లాడలేదు. కేవలం మేము ధర్నా చేస్తున్నటువంటి మమ్మల్ని తీసుకుపోయే చెల్లాచెదురు చేసే ప్రయత్నం, అదుపులోకి తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ఆ కాలేజ్ యాజమాన్యం దగ్గరికి వెళ్ళి ఎందుకు ప్రశ్నించలేదు? ఆ విద్యార్థులు అడుగుతున్న దాంట్లో నిజమేమైనా ఉన్నదా, లేకపోతే ఇంకో ఆంతర్యం ఏమైనా ఉన్నదా అనే దాని మీద కూడా ఆ కోణంలో ఎందుకు పోలీసులు విచారణ చేయకముందుకే మమ్మల్ని అందరినీ కూడా ఇబ్బంది పెట్టి అరెస్టులు చేయడానికి, చెల్లాచెదురు చేయడానికి చేశారు తప్ప ఆ ప్రయత్నం చేయలేదు. మా విద్యార్థుల భవిష్యత్తు గాలిలో కలిసిపోయేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. మా సర్టిఫికెట్లు రావట్లేదంటూ కూడా మేము ఆందోళన పడతా ఉంటే పోలీసులు పట్టించుకోవాలి కదా అనే దాని మీద కూడా విద్యార్థులు ప్రశ్నిస్తూ ఉన్నారు. దాంతోపాటు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. 2 సంవత్సరాల నుంచి కూడా కోర్స్ కంప్లీట్ చేసినాక ఎందుకు సర్టిఫికెట్లు ఇవ్వరు అనే దాని మీద కూడా వారి సర్టిఫికెట్లు వారికి ఇవ్వడానికి ఎందుకు ప్రాబ్లం అవుతా ఉంది, మొదటగా ఎందుకు ఫీజులు చెల్లించాలనే దాని మీద కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఉచిత కోచింగ్ అని చెప్పి ఇప్పుడు డబ్బులు తీసుకుంటే ఇది ఎక్కడి వరకు కరెక్ట్ అనే దాని మీద కూడా విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. సో కాలేజ్ యాజమాన్యం మీద ఖచ్చితంగా సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మా సర్టిఫికెట్లు మాకు ఇప్పించాలి, లేని ఎడల మా ఉద్యమాలు, మా ధర్నాలు ఆగవంటూ కూడా ఇంకోవైపు విద్యార్థులు చెప్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. పై చదువులకి వెళ్ళడానికి ఖచ్చితంగా సర్టిఫికెట్స్ అవసరం. ఇటు ఏదైతే ఎస్ఎస్సి మెమోస్ కావచ్చు, లేకపోతే పై చదువులకు సంబంధించినటువంటి మెమోస్ అనే వాటన్నిటిని పై చదువులకి సబ్మిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి మార్క్స్ మెమోస్ కావచ్చు, టీసీలు కావచ్చు, సో షార్ట్ మెమోస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఒరిజినల్స్ అన్నీ కూడా కాలేజీలో ఇచ్చేసాము. ఇప్పుడు కోర్సు పూర్తయిన తర్వాత మా సర్టిఫికెట్స్ మాకు ఇవ్వడానికి ఎందుకు ఇంత జరుగుతూ ఉన్నది, డబ్బులు తీసుకోవడం కోసమే ఇదంతా చేస్తూ ఉన్నారు అన్న దాని మీద కూడా వినిపిస్తూ ఉన్నది. మరి సిఐ రవికుమార్ లాఠీ చార్జ్ చేసుకోవడము ఇదంతా కూడా కొంత హాట్ టాపిక్గా మారింది. ఇప్పుడు తెలంగాణ రాజకీయాలంతా కూడా తనని సస్పెండ్ చేయాలి అనే దాని మీద కూడా విద్యార్థులందరూ కూడా మాట్లాడుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంటారండి. ప్రభాకర్, అయితే ఈ ఘటనపై కాలేజీ యాజమాన్యం స్పందన ఎలా ఉంది? దీనికి సంబంధించి ఇప్పటివరకు కాలేజ్ యాజమాన్యం బయటకు వచ్చి అధికారికంగా
స్పందించలేదు. కానీ ఆ కాలేజీకి సంబంధించినటువంటి కొంతమంది లెక్చరర్ మాట్లాడుతా ఉన్నారు. ఈ సర్టిఫికెట్స్ వీటికి కొంత అమౌంట్ పే చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అది ముందుగానే మేము చెప్పాము. సో ఇది కోర్స్ అయిపోయిన తర్వాత పే చేస్తామనే దాని మీద కూడా అగ్రిమెంట్ ఉందనే దాని మీద అందులో వర్క్ చేసేటటువంటి కొంతమంది లెక్చరర్లు మాట్లాడుతూ ఉన్నారు అనేది వార్త వినిపిస్తా ఉన్నాయి. మరి ఎంతవరకు వాస్తవం ఏంటి అనేది కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇక్కడ స్టూడెంట్స్ చెప్తున్నటువంటి వర్షన్ ఒకలా ఉంది, అక్కడ కాలేజ్ యాజమాన్యం చెప్తున్నటువంటి వర్షన్ ఇంకోలా వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఏం వాస్తవం ఏంటి అనే దాని మీద కూడా పోలీసులు ఎంక్వైరీ చేసేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉన్నది. సో రెండు సంవత్సరాల కోర్సు సంబంధించి ఉచిత కోర్సు అని చెప్పినప్పుడు ఇటు డబ్బులు ఎందుకు తీసుకుంటారు అనేది ఒకటి, లేదు దీనికి సంబంధించిన సర్టిఫికేట్ సంబంధించినటువంటి పేమెంట్ ఉంటుంది అనే దాని మీద కూడా ఇటు కాలేజ్ యాజమాన్యం చెప్తున్నట్టుగా మనకి వార్త అందుతా ఉంది. ఇది ఎంతవరకు వాస్తవం ఏంటి అనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. తరంగిణి, ప్రభాకర్, అయితే సిఐపై ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? అండ్ అలాగే ఉన్నతాధికారులు ఈ ఘటనపై ఏమంటున్నారు? ఇందులో తరంగిణి ఖచ్చితంగా ఇటు స్టూడెంట్స్ కావచ్చు, లేకపోతే లాఠీ చార్జ్ విషయంలో కావచ్చు, కొన్ని క్లిష్ట పరిస్థితుల్లో కొన్ని యాక్షన్స్ తీసుకోవాల్సి వస్తుంది. కానీ ఇక్కడ విద్యార్థులని వారందరినీ కూడా పక్కకు తీసుకొచ్చి వారితో మాట్లాడించి వారి సమస్య ఏంటి అనేది వారిని సర్దు చెప్పిన తర్వాత కాలేజ్ యాజమాన్యంతో మాట్లాడి మీ సర్టిఫికెట్స్ మీకు ఇప్పిస్తానని ఒక భరోసా ఇప్పించుంటే ఇక్కడ ఇలాంటి సంఘటన జరిగే అవకాశం ఉండేది కాదు తరంగిణి. కానీ ఆ పరిస్థితులలో ఇటు దాదాపు గంట పైగా కూడా వారు ధర్నా చేయడం, సాగర్ రోడ్డుకి సంబంధించి ఇటు ఎల్బీ నగర్కి అటు చాలా ప్రాంతాలకి అది రోడ్డు రహదారిగా ఉంటుంది కాబట్టి సో భారీ ఎత్తున దాదాపు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ కావడంతో సో ఇటు రవాణాకి స్తంభించిపోయేటటువంటి పరిస్థితులు, కొన్ని అంబులెన్స్లు, అదేవిధంగా స్కూల్కి వెళ్తున్నటువంటి బస్సులు, సో వివిధ రకాల రవాణాకు సంబంధించినటువంటి వాటికి చాలా ఇబ్బంది అవుతున్నటువంటి నేపథ్యంలో వారిని ఎన్నోసార్లు చెప్పినా కూడా వారు వినకపోవడంతో ఇట్లాంటి పరిస్థితులకు దారి తీయడం జరిగింది. సో దీని మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది ఈ తరంగిణి. ఎందుకంటే పోలీస్ స్టూడెంట్స్ పైన లాఠీ చార్జ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. కానీ అది ఏ సిచ్యువేషన్, ఏ సందర్భంలో జరిగింది అనే దాని మీద కూడా పోలీస్ డిపార్ట్మెంట్ ఆలోచిస్తుంది కాబట్టి సో చూడాలి మరి తన మీద ఎట్లాంటి యాక్షన్ తీసుకోబోతా ఉన్నారు ఏంటి అనే దాని మీద కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఇంకోటి వారు ధర్నా చేసిందంతా కూడా వారి సర్టిఫికేట్స్ కోసమే ధర్నా చేశారు. సో ఖచ్చితంగా రవాణా వ్యవస్థను స్తంభించే విధంగా ఎవరు ఎట్లాంటి కార్యకలాపాలకు పాల్పడినా కూడా వారి పరంగా చట్టరీత్యా కేసులు పడతాయి. దానికి తగ్గట్టు వారు వివరణ ఇచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఇక్కడ ఒక్కరు ఇద్దరు కాదు కదా, దాదాపు కొన్ని వందల మంది స్టూడెంట్స్ వారు రోడ్లపైకి వచ్చి ధర్నా చేసారు వారి సర్టిఫికేట్ కోసం. కాబట్టి ఒకవేళ వారి వైపు న్యాయం ఉంటే ఖచ్చితంగా ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి వారి సర్టిఫికేట్స్ కి సంబంధించి ఇప్పించే బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇంకో తల్లిదండ్రులు మాత్రం డిమాండ్ చేస్తా ఉన్నారు, ఎవరైతే స్టూడెంట్స్ మీద లాఠీ చార్జ్ చేసుకున్నటువంటి సిఏని సస్పెండ్ చేయాలనే దాని మీద కూడా ఇటు తల్లిదండ్రులు దాంతోపాటు స్టూడెంట్స్ కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తాం. మరి ఈ నేపథ్యంలో ఆదిపట్ల సిఐ పైన ఏమైనా యాక్షన్ ఉంటుందా, సస్పెండ్ చేస్తారా, లేకపోతే ఎట్లా అధికారులు నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు ఏందనే దాని మీద కూడా స్పష్టత రావాల్సినటువంటి అవసరం ఉంటుంది తరంగిణి. ఓకే, రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్. చూసాం కదా ఇప్పటి వరకు మనకు అందిన సమాచారం ప్రకారం సర్టిఫికెట్ల గురించి విద్యార్థులు చేస్తున్న ఈ ధర్నాలో సిఐ రవికుమార్ వారిపై చేసుకున్న వీడియో కూడా మనం చూసాం. అండ్ స్టూడెంట్స్కి సర్టిఫికెట్లు ఇస్తారా, వారికి న్యాయం చేస్తారా లేదా, అండ్ అలాగే సిఐ రవికుమార్పై ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూద్దాం.